రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సందర్భంగా దాంట్లో కోదండరెడ్డి గారిని చైర్మన్ చేస్తూ వారితో పాటు నాకు సభ్యులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు జిల్లాలోని నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకున్న సాధక బాధల్ని తీర్చడానికి, మరి రైతులకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. దానికి తగిన డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్కు అన్ని పవర్స్ ఇచ్చారు కనుక కమిషన్ ముందు ఒక రైతు వచ్చేసి వారి యొక్క కష్టసుఖాలు తెలియజేస్తే మరి కమిషన్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి రికమెండేషన్ పంపచ్చు. దాంట్లో భాగంగా మరి కమిషన్ సభ్యులు కమిషన్ నిర్ణయాలు తీసుకొని మరి సంబంధిత వాళ్ళతో డిస్కస్ చేసి అధికారులతో కానీ ఇంకా మంత్రితో కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా రైతుకు దగ్గర చేసి వాళ్ళ బాధలు తీర్చడం భావంతో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం వలన మరి ఈరోజు రైతులు ఎంతోమంది కమిషన్కి వచ్చి వారి యొక్క సమస్యల్ని మా కమిషన్ దృష్టికి తీసుకొస్తే మేము తద్వారా ఇమ్మీడియట్గా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కానివ్వండి లేదా సంబంధిత ముఖ్యమంత్రి కార్యదర్శి కానివ్వండి కమిషన్ ద్వారా సంబంధిత మంత్రులకు కానివ్వండి వారి దృష్టికి తీసుకెళ్ళి రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు రుణమాఫీ చేసినలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రుణమాఫీ 2 లక్షలు ఏదైతే ప్రకటించి విడతలేటుగా రుణమాఫీ చేశారో ఎవరెవరికైనా రానివారు అంటే అక్కడ కొన్ని బ్యాంకర్స్ అనేవ్వండి సంబంధిత అధికారుల వలన జరిగిన తప్పుదేమనివ్వండి లేదా ఆ రైతుకు సంబంధించి రైతు పేరు పాస్బుక్లో ఒకలాగుండి బ్యాంకులో ఇంకోలాగుండి ఏమైనా అక్కడక్కడ తప్పులు దొర్లి రాని రైతులు కూడా మేము విన్నపం ఏమంటే మీరు మా దృష్టికి అంటే కమిషన్ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి ఇవన్నింటినీ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విధంగా మరి ఎంతోమంది రైతులు వేరువేరు కారణాలతో మాకు రుణమాఫీ అవ్వలేదని వచ్చిన వారందరికీ కూడా చేయిస్తూ ఉన్నాం. అది కూడా కొద్దిగా ఎక్కువనే ఇంకా వారి యొక్క ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకోటి రైతులని కొన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీంట్లో రేషన్ కార్డు కంపల్సరీ అని రైతులకు మేము గతంలో కూడా ఈ విజ్ఞప్తి చేశాం. మా నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి మా కమిషన్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్ కార్డు అనేది క్రైటీరియా కాదు. మీ కుటుంబ సభ్యుల స్ట్రెంత్ కొరకి మీకు దీనికి అనుసంధానం చేసి మా చూడడానికి తప్పితే అక్కడ రేషన్ కార్డు ముఖ్యంగా దాని గురించి సంబంధం లేదు. పట్టా పాస్బుక్ మాత్రమే మా రైతు భూమి ఎన్ని ఎకరాలు ఎక్కడ ఉంది దాన్ని మాత్రం వెరిఫై చేస్తున్నాం కనుక దాన్ని దయచేసి దృష్టికి తీసుకోవాలి. అధికారులు కూడా రైతులకు తెలియజేసేటప్పుడు మీకు ఈ రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్పకూడదు. అలా ఎవరన్నా అధికారులు చెప్తే మా దృష్టికి తీసుకొస్తే వారి పట్ల చర్యలు తప్పకుండా ఉంటాయి. కనుక రైతులకు ఇంకా అనుసంధానం చేయడానికి గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదర్శ రైతు అనే వ్యవస్థ ఉంచేవాళ్ళం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బహుశా 16-17 వేల మంది ఆదర్శ రైతులు ఉండేవారు. మరి ఇప్పుడు తెలంగాణ కూడా గత ప్రభుత్వాలు రైతాంగానికి సంబంధించిన రైతు సమన్వయ కమిటీ అనండి ఏదన్నా అంటే అవి చేసినా కానీ మేము మళ్ళీ ఆదర్శ రైతు మళ్ళీ తీసుకొచ్చే ఆలోచనతో కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని కమిషన్ ద్వారా ఆదర్శ రైతులు ఉంటే బాగుంటున్నది. దీన్ని మళ్ళీ మనం ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది కనుక దీన్ని తప్పకుండా చేయాలనే భావనతోని దీనాన్ని విధి విధానాలు ఎలాగుంటే బాగుంటుందని ఆదర్శ రైతులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మొత్తం మా కమిషన్ ద్వారా మా చైర్మన్ గారు మేము కమిషన్ సభ్యులం అందరం
వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ కనుక వారికి కూడా ఈ కమిషన్ సంబంధించి మేము ఏమేమితో ఆదర్శ రైతు ఎందుకు కావాలనుకుంటున్నాం విధి విధానాలు వారు కూడా చెప్తే మరి వారితో సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను కూడా పిలిచి రాష్ట్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది. మన ఆదర్శ రైతులకు సంబంధించి వీలైనంత త్వరలో జీవో వెలువడుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే నీటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామాల్లో పొలాల దగ్గర ఒడ్డ దగ్గర చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండే కనుక అప్పుడు నీటి సంఘాలు కూడా ఉండే. ఆ నీటి సంఘాల ద్వారా ఎందుకంటే ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఆ ఊరికి సంబంధించిన నాయకులు ఎవరికి పొలం ఎంత ఉండే అంటే క్లారిటీగా వారికి ఉంటాయి. ఇప్పుడు ఈ అధికారులకు నాయకులకు ఉండే నాలెడ్జ్ కంటే వాళ్ళు లోకల్గా ఉంటారు కనుక వాళ్ళకు ఎక్కువ ఆలోచన ఉంటుంది. అయితే ఆ చెరువు కింద ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలు పండుతుంది, ఎవరు ఎంత ఉన్నదనే భావన వాళ్ళు ఉండదు. ఎవరికి ఏ గట్టుకి ఎంత నీళ్ళు అనే ఆలోచన వారిలో ఉండేది కనుక ఈ నీటి సంఘాలను కూడా మళ్ళీ నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. వీలైనంత కూడా త్వరలో వీటన్నింటిని కూడా నీటి సంఘాలను కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రైతులతో కోరేదంటే మీరు కూడా అక్కడ మా లోకల్గా ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా మీరు తప్పకుండా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇంకోటి ఈ దృష్టికి తీసుకురావాలి. ఇంకోటి ఏమనంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని మేము మా కమిషన్ ద్వారా ఆలోచించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిందంటే ఈ ఆదర్శ రైతుల్ని అంటే ఒక ఆలోచన 200-250 కుటుంబాలకు ఒక ఆదర్శ రైతు పెడితే బాగుంటుంది, లేదా 5,000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతుని పెడితే బాగుంటుంది అనే భావన. అట్లాగే ఇప్పుడు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కూడా 5,000 సుమారు 2,000 ఆపై చిరుకులు ఉన్నట్టు ఉన్నారు. రాష్ట్రంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో కనుక వారికి కూడా వారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇస్తామో అట్లా కాకుండా వాళ్ళు కూడా మాకు సబ్మిషన్ చేయడం జరిగింది. 1000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెడితే బాగుంటుందని దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఆదర్శ రైతు ఫౌండేషన్తో చక్కగా కార్యక్రమాలు జరుగుతాయి, రైతులకు అనుగుణంగా సహాయ చర్యలు జరుగుతాయనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కనుక ఈ కమిషన్కి సంబంధించి చాలా పెద్ద వ్యవస్థ. అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉన్నది, అండ్ గోదామ్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కమిటీస్ ఉన్నాయి, ఫిషరీస్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, మాకు ఇవన్నింటిని కూడా సీడ్స్ ఉన్నాయి, అండ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఈ రైతు అనే వ్యక్తికి ఎక్కడైనా వీటి పట్ల ఇబ్బందులు జరిగితే కమిషన్ ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరి ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులపైన లేక సంబంధిత అధికారులు సక్రమంగా వివరిస్తే సంతోషము, సంబంధిత అధికారులు సక్రమంగా వివరించకపోతే వారిపైన కూడా చర్యలు తప్పవు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ ఉన్నది, విత్తనాల షాప్స్ ఉన్నది, సీడ్స్ ఎక్కడైనా ఇప్పుడు సీడ్స్ గోదాం ఉన్నాయి, ఇవన్నిటి కూడా మేము విజిట్ చేస్తాం. ఎక్కడైనా సీడ్స్ కల్తీ విత్తనాల మీద తప్పకుండా చర్యలు జరుగుతాయి. దీనికి ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాడు ఈ కమిషన్ మీద, వ్యవసాయం మీద. రైతు ఈ దేశానికి వెన్నెముక అని ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ రైతు దేశానికి వెన్నెముక. ఈ రైతు అందరికీ అన్నం భోజనం పెట్టేవాడు కనుక రైతును కాపాడిన భావంతో కమిషన్ ఏర్పాటు చేశాం కనుక ఎక్కడ కూడా ఎవరు తప్పు చేసినా రైతుకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ యొక్క కమిషన్ ఇమ్మీడియట్ చర్యలకు గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. వీలైనంత సంబంధిత జిల్లా స్థాయి అధికారి ఉంటే జిల్లా స్థాయి అధికారి నోటీసుకి వచ్చి చర్యలు తీసుకునే విధంగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చెరువులు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలైనవి. మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే మరి సుమారు 3-4 వేల చెరువులు ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనాయి. ఈ చెరువు కట్టలు నాయకట్టలను కూడా మేము చెరువు కట్టలను విజిట్ చేసి ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాకి వెళ్ళినాయో అక్కడ శిఖం భూములు కూడా కబ్జా చేసినారు. చెరువుకు సంబంధించిన భూమి పక్కన అంతా శిఖం అంటాం దాన్ని. ఆ శిఖం భూమిని కూడా ఎవరైనా కబ్జా చేశారో ఈ కబ్జాలు తీయించడానికి కూడా ఎవరైతే కబ్జాలు చేశారో వారి మీద కఠిన చర్యలు అంటే మేము ఎంక్వైరీ చేసి స్పాట్కి వెళ్ళి స్పాట్ విజిట్ చేసిన తర్వాత చెరువు విస్తీర్ణం ఎంత, ఇప్పుడు చెరువు ఎంత ఉంది, ఆ చెరువు పూడుకోవడానికి కారణాలు ఏంటి, ఆ చెరువుని ఎవరు కబ్జా చేశారు, పలాని వ్యక్తులు వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే ఈ చెరువులని గతంలో మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ఉండే వాటన్నింటిని ఇప్పుడు ఒకటే కలిపారు కనుక మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కమిషన్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఈ మైనర్ ఇరిగేషన్ కూడా పక్కన పెట్టేస్తే ఈ మైనర్ ఇరిగేషన్కి సంబంధించి చెరువు కుంటలన్నీ వస్తాయి కనుక వాటన్నింటిపైన యాక్షన్ తీసుకునే విధంగా చెరువులు ఎక్కడెక్కడ ఆ కబ్జాలను వాటన్నిటి కూడా తొలగిస్తామనే సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఇన్ని శాఖలు దీనికి ఉన్నాయి కనుక
ఈ ఫిషర్స్ కానివ్వండి, ఈ కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, గోదాంలో నిల్వలు ఉండి ఆ రైతులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ గోదాం నుండి రైతులకు ఇయ్యపోతే కానివ్వండి, ఇవన్నింటి మీద చర్యలు తీసుకునే విధంగా మేము యాక్షన్ చేస్తాం, యాక్షన్ ప్లాన్ కూడా చేసుకుంటాం. కనుక వీటన్నింటికి సంబంధిత అధికారులను కూడా బాధ్యత చేసి వారిని స్థలానికి, సంఘటన స్థలానికి తీసుకెళ్ళి కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వారి పరంగా రికమెండేషన్, కమిషన్ పరంగా రికమెండేషన్ చేస్తూ తప్పకుండా చర్యలు ఉంటాయి. కనుక అధికారులను కూడా నేను కోరేది ఏమనంటే, మీరు రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మీ ఉన్న హోదాతో స్పందించి రైతు సమస్యని సెట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎవరన్నా అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు కూడా ఉంటాయని కూడా సందర్భంగా వారికి తెలియడం జరుగుతాం. సంబంధిత రైతులని పిలిపించడం జరిగింది. అదేవిధంగా వారితో చర్చించడం జరిగింది. అక్కడ జరిగిన కొన్ని, ఇప్పుడు మీరు కూడా న్యూస్లో చూసారు, కలెక్టర్ గారిని రైతు కాని వ్యక్తులు ఆయన మిస్గైడ్ చేసి ఊర్లోకి తీసుకొచ్చారు. అంటే దాని వెనక దాడి వెనక కుట్ర, ఇంకా ఇతర అపోజిషన్ పార్టీస్ కొందరు పోయి ఎంక్వైరీ చేస్తే 19 మంది ఆ కేసులో ఉన్న వారికి అసలు ఒక సెంటు భూమి కూడా లేదు. వారు రైతులు కారు. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మేము సింపతితో ఉన్నాం. రైతుల వీళ్ళు చేసిన తప్పుకు, కొందరు వ్యక్తులు చేసిన తప్పుకు కొందరు రైతులను దాంట్లో పెట్టడం జరిగింది తప్ప లేదో దాని మీద సీరియస్గా ముఖ్యమంత్రి గారు అన్నారు. రైతులకు అన్యాయం జరగకూడదు కూడా మాట. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు రాజకీయ పరంగా మాట్లాడకూడదు, కానీ లగచర్ల రైతును అరెస్ట్ చేసిన చూస్తారు. ఖమ్మంలో మీరు బేడీలేసి ఎంత మొన్న రైతుకు ఒకరికి అనుకుంటా దాని మీద చర్యలు కూడా జరిగినాయి. సూపరింటెండెంట్ సస్పెండ్ చేసిన ఇమ్మీడియట్ యాక్షన్ అయింది. ఖమ్మంలో రైతులు ధర్నాలు చేస్తే బేడీలేసి కొండపోయి జైలు వరకు లాకెళ్ళి జైలు ఎత్తిన రోజులు మీకు జ్ఞాపకం లేవనేసి సందర్భంగా టీఆర్ఎస్ ప్రతినిధులను, నాయకులను అడుగుతా ఉన్నాం. మేము కమిషన్ పరంగా రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఒక వాస్తవాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి సూచన ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, మీరు అపోజిషన్ పాత్ర పోషించడానికి అసెంబ్లీకి వచ్చి మాకు సూచనలు ఇవ్వండి అని కూడా అడుగుతా ఉన్నారు. మీరు రోడ్లపైకి ఎక్కి ఉన్న ప్రభుత్వాన్ని బదనం చేయడానికి, భయం వేయడానికి మీరు కేవలం ఒక కార్యక్రమం పెట్టుకోవడం వాడని అది ధర్మం కాదు. లగచర్ల పట్ల సీరియస్గా ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యూన్సీ దగ్గర ఉన్న గ్రామాలు కనుక వారు దానిపైన సీరియస్గా స్పందించారు. దాన్ని తగిన రీతిలో చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. దృష్టి రాలేదు. దయచేసి నేను రైతాంగాన్ని అదే కోరుతా ఉన్నా, మీ గ్రామాల్లో ఉన్న చెరువులని కబ్జాలు పెడితే మా దృష్టికి తీసుకురండి. మీకు జరిగిన రైతు అన్నం పెట్టేవాడు కనుక రైతుకు 2 చేతుల నమస్కారాలు తెలియజేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కడ ఇబ్బంది, ఏ అధికారి కానీ ఏదే కానీ చెరువు కాలనా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మా కమిషన్ పరిధిలోకి వచ్చేటివన్నీ తప్పకుండా పరిశీలిస్తాం. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, కలవండి. మీ యొక్క సమస్యను పేపర్ ద్వారా మాకు చేస్తే మేము కమిషన్కి పంపించి కమిషన్ ద్వారా కొడతాం. అదేవిధంగా ఇంకా ఈ సొసైటీలో గల సెక్రటరీస్ కూడా చెప్పడం ఏమంటే, మీ సొసైటీలో ఎంతమందికి రుణమాఫీ అవ్వలేదు, కాకపోవడానికి గల కారణం ఏంటి, ఆ కాని వారి కూడా అందరి లీస్ట్ మాకు కమిషన్ సబ్మిట్ చేస్తే నిన్నగాక మొన్న బహుశా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారు వచ్చి అని సబ్మిట్ చేసి ఇమ్మీడియట్ కమిషన్ ద్వారా సంబంధిత మా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పంపడం జరిగింది. వాళ్ళని రెటిఫై చేస్తూ ఉన్నాం. మిస్టేక్స్ అధికారుగా, రైతుగా, పట్టబాబుగా, బ్యాంకు వారదా అన్ని క్లారిటీ వచ్చి క్లియర్ చేస్తూ ఉన్నాం. కనుక మీకు ఎక్కడున్నా ఇబ్బందులు ఉన్నామంటే తీసుకొచ్చి మా రైతు కమిషన్కి ఇవ్వాలనేసి నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు మార్కెటింగ్ కమిటీస్ కూడా చెప్పలేదు, మార్కెటింగ్ కమిటీస్ కూడా మా కిందకు వస్తాయి. ఇవన్నీ అన్నింటిలో ఎక్కడ ఏ ఇష్యూ అయినా ముందుంటాం. కాకపోతే మా దృష్టికి సరే రైతు లేకుండా దయచేసి ప్రెస్ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ దృష్టిలో ఎక్కడైనా రైతుకు సంబంధించిన సమస్యలు ఉంటే మీరు మా నోటీస్కి రండి. ఒక అన్నదమ్ముడిలాగా మీ ఆలోచనను మేము గౌరవించి తప్పకుండా స్పందిస్తామని పత్రిక ద్వారా రైతులకు తెలియదు, పత్రిక సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రెగ్యులర్గా ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక ప్రతి సమస్య మీ నోటీస్కి వస్తుంది కనుక మీరు అన్నీ మాకు రావాలని గ్యారంటీ లేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యను మా దృష్టికి తీయాలని కూడా పత్రిక ఈ జిల్లాలో ఉన్న అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.